రింకు సింగ్ భారత క్రికెట్ ప్లేయర్ టీ20 వరల్డ్ కప్‌లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేశాడు. కొన్నిసార్లు అవకాశాలు రాలేదు రింకు సింగ్‌కి. మంచి ఫీల్డింగ్ చేస్తాడు. రింకు సింగ్‌కి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించింది. అంటే గ్రూప్ ఏ కింద నియమించింది. ఇది గ్రూప్ ఏ కిందకొస్తది. స్పోర్ట్స్‌కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది. ఆయనతో పాటు మరో 5 అథ్లెట్‌లకు కూడా పోస్టులు అయితే నియమించింది ఉత్తరప్రదేశ్. ఏదైతే ఒలింపిక్‌లో ఈ పథకాలు సాధించారో వాళ్ళకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారే స్వయంగా ఆయన చేతుల మీదుగా రింకుతో పాటు మిగతా 5గురికి కూడా ఈ నియామక పత్రాలు అయితే ఇచ్చారు. అది ప్రతి రాష్ట్రం కూడా ఇలాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ధోనికి కావచ్చు, సిరాజ్‌కి కావచ్చు, అలాగే చాలా మందికి ఇలాంటి ఇవైతే ఇచ్చారు. కాకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముందు అడుగేసి స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఉద్యోగమే ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే పోలీస్ శాఖలో డీఎస్పీ గానో ఏదో ఇస్తుంటారు సిరాజ్‌కి ఇచ్చినట్ల. ఈయనకి అలా కాకుండా స్పోర్ట్స్‌లోనే ఇచ్చారు. 70,000 రూపాయల వరకు జీతం వస్తదంట. అంటే ఇలాంటి ఒక ప్రోత్సాహం కింద ఇచ్చినట్టు లెక్క అనమాట.